నగర్లో వందల మంది పోలీసుల పహారాలో అధికారులు పేదల ఇళ్లను కూల్చివేశారు. ప్రకాష్ నగర్ రావిచెట్టు బజారు ప్రాంతంలో దశాబ్దాలుగా ఇండ్లు నిర్మించుకుని జీవనం కొనసాగిస్తున్న పేదలపై దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇండ్లలో ఉన్న వారిని బలవంతంగా అరెస్టు చేసి జేసీబీలతో ఇళ్లను కూల్చివేశారని బాధితులు చెబుతున్నారు. ఇళ్లలో ఉన్న విలువైన వస్తువులు తీసుకునేందుకు కొద్దిసేపు అవకాశం ఇవ్వాలని వేడుకుంటున్న అధికారులు వినిపించుకోవటం లేదని వాళ్ళు వాపోయారు. ఇండ్లు ఖాళీ చేయమని నోటీసులు ఇవ్వకుండా, ప్రత్యామ్నాయంగా వేరే చోటు చూపించకుండా, ఎలాంటి పరిహారం కూడా ఇవ్వకుండా తమ ఇళ్లను అన్యాయంగా కూల్చివేశారని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పలేదు ఒక్కళ్ళు కూడా ఒక్కరోజు కూడా బుద్ధి చెప్పుకొని ఇప్పుడు సామాన్యంతా దేవుడని కూల్చుతున్నారు. మాకేమైనా ఇచ్చారా? వేరే చోట ఏమైనా ఇచ్చారా? మాకేమైనా డబ్బులు ఇచ్చారా? వేరే చోట ప్లాన్ ఇచ్చారా? చదువుకోవడానికి ఇచ్చారా? మొత్తం ఇల్లు పోతే మీరు రోడ్డు మీద సావాలా? ఒక్కరోజు బుద్ధి కూడా చెప్పకుండా మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఇప్పటికిప్పుడు ఇంట్లో సావాలి. ఆయన కూడా ఎక్కిస్తాం, అడ్డం వస్తే ఆయన కూడా ఎక్కిస్తాం. ఆయన కూడా చెప్పండి, ఒక కారణం చెప్పండి, ఒక రీజన్ చెప్పండి. వచ్చేది ఎక్కువన్నప్పుడు ఎక్కాలా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.